ఇక సుజాత అవరితో మాతాజీ వచ్చి పరిష్కారం సూచించి వెళ్ళింది కాబట్టి ఈ పాటికి ఆ నిహారిక అందరినీ రెచ్చగొట్టడం మొదలుపెట్టే ఉంటుంది. ఆ చిన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి వాళ్ళని ఎలాగైనా పట్టుకుని దత్తతిస్తాము కానుకలిస్తాము అని ఒప్పించి దత్తత రద్దు చేస్తారు. అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోతారు అని సుజాత చెప్తూ ఉండగా ఎవరు ఎన్ననుకున్నా అమ్మవారి నిర్ణయం వేరేలా ఉంటుందక్క అని అవని అంటుంది. అమ్మవారు నీ ద్వారానో అక్షయ్ ద్వారా వెళ్ళాలవని, అప్పుడే వాళ్ళకి నీ విలువ తెలుస్తుంది. నీ ప్రమేయం లేకుండా వాళ్ళ దగ్గరికి అమ్మవారు చూస్తారు. అదే నా బాధంతా అని సుజాత అంటుంది. అప్పుడు ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. ఏమైనా సరే ఎదుర్కోక తప్పదు. బాధ్యతగా మనం చేయాల్సింది చేద్దాం అని అవని అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మాయ రోడ్ లో ఒక చోట ఏదో పనుండి ఆగి మళ్ళీ కారెక్కుతూ ఉండగా అందులో నిహారిక వెళ్లి హాయ్ ఎలా ఉన్నా అని నిహారిక అడుగుతూ ఉండగా ఎలా ఉన్నారు అని మాయ అడుగుతుంటుంది. సూపర్, ఇక్కడ మీ గురించే మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు మాట్లాడదామని అని నిహారిక అనగానే నాకు సంబంధించిన పర్సనల్ విషయాల క్రేజీగా ఉంది నీ మాట అని మాయ అంటుంది. మీరు మా ఇంటికి వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? నాకు తెలుసు మీరు శేఖర్ ని ఇష్టపడుతున్నారు కదా అని నిహారిక అడగగానే మాయ ఆశ్చర్యపోతూ అవును ఓ మై గాడ్ మీరెలా కనిపెట్టారు అని అడుగుతూ ఉండగా కనిపెట్టడానికి నా దగ్గర మంత్రతంత్ర విద్యలేమీ లేవు. మీ ఎంగేజ్మెంట్ రోజున మీరే నాకు కంటపడేలా చేశారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మీతో ఈ విషయం పర్సనల్ గా మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. అవకాశం ఈ విధంగా కలిగింది. శేఖర్ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతాను. మీరు నన్ను ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు. మీరు శేఖర్ దగ్గర కావడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతేనే అని నిహారిక అంటూ ఉండగా అడిగి మరీ వరమిస్తాను అంటే ఎందుకు వద్దంటాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. అంతకంటే ముందు నా ఎంగేజ్మెంట్ విషయంలో సెటిల్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి ఫినిష్ చేయాలి ముందు అని మాయ అంటుంది. ఓకే నేనైతే నీ కోసం 24 hours అవైలబుల్ గా ఉంటాను అని నిహారిక అంటుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అని మాయ అంటుంది. మీరు నన్ను ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. నా నెంబర్ చెప్తాను తీసుకోండి అని నిహారిక ఫోన్ నెంబర్ చెప్పగానే ఇక మాయ ఫోన్ లో ఫీడ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే నేను బయలుదేరతాను అని నిహారిక అంటుంది. మీ అంతటి మీరు వచ్చి నాకు హెల్ప్ చేస్తాను అంటున్నారు, ఇందులో మీకేంటి లాభం అని మాయ అడుగుతుండగా ఉన్నవారు కదా మాలాంటి లేని వారి మీద కృపను చూపిస్తే మేము కూడా మీ పేరుని చెప్పుకుంటాం. మీ వంటి వారికి సేవలు చేసుకుంటే మా ఆర్థిక బాధలు తీరదా అని నిహారిక అంటుంది. ఓకే అండి, నాకు ఉపయోగపడిన వారికి నేను ఉపయోగపడతాను అని మాయా చెప్పగానే ఓకే అండి ఇక నేను బయలుదేరతాను అని చెప్పేసి నిహారిక వెళ్ళగానే మంచి సపోర్ట్ దొరికింది కాబట్టి ఎప్పటికైనా శేఖర్ నావాడే అవుతాడు అని అనుకుంటూ మాయా చాలా సంతోషంగా అక్కడి నుంచి కార్ లో వెళ్ళగానే నిహారిక నీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ రాకపోయినా పర్లేదు, నువ్వు వీలైనంత తొందరగా శేఖర్ ని పెళ్లి చేసుకుంటే అవని బతుకు అన్యాయం అయిపోతుంది, అది చాలు నాకు అని నిహారిక అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తర్వాత శేఖర్ కూరగాయల బండి దగ్గరకు వచ్చి కూరగాయలు తీసుకుంటూ ఉండగా అదే సమయానికి అక్కడికి అవని వచ్చి చూస్తూ బావగారు కూరగాయలు కొంటున్నారు అని అనుకుంటూ తను కూడా వెళ్లి ఏమ్మా కూరగాయలు తాజాగా ఉన్నాయా, బెండకాయలంతా అని అడుగుతూ ఉంటుంది. కేజీ 40 అని చెప్పగానే బాగా ముదిరిపోయినట్టున్నాయే అని శేఖర్ ని చూస్తూ కావాలని సైడ్ మాటలు అంటూ ఉంటుంది అవని. దాంతో శ్రీకర్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అలా కూరగాయలన్నీ కూడా తీసుకొని ముదిరిపోయినట్టున్నాయే అని శ్రీకర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అన్ని ముదిరిపోయినంటున్నావు, ఓ పంచే టమాటాలు తీసుకొని టమాటా కూర వండుకో అని కూరగాయల బండి ఆవిడ అంటూ ఉంటుంది. తను కొనడానికి వచ్చినట్లేదు, పేరమాడి వదిలేయడానికి వచ్చినట్టుంది అని శ్రీకర్ అంటాడు. మరి అలా తీసి పరేయకండి అని అవని అంటుంది. మరి కూరగాయలు కొట్టడానికి వంక పెడతారేంటి అని అడుగుతూ ఉంటాడు. మీకు వంక పెట్టానా, మీ ముక్కు బాలేదు మీ మూతి బాలేదు అని వంక పెట్టానా అని అవని శ్రీకర్ గొడవ పడుతూ ఉండగా అమ్మమ్మ గొడవ పడకుండా నా బేరం చెడగొట్టండి ఇప్పుడే వచ్చాను అని బండావిడ బ్రతిమాలుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కూరగాయలు తీసుకుంటారు. శేఖర్ ఎంతమ్మా అని అడగగానే 200 బాబు అని చెప్పడంతో జేబులో చేతులు పెట్టుకుని పర్సు లేకపోవడంతో అయ్యో పర్సు ఇంటి దగ్గర మర్చిపోయాను అని చెప్తూ ఉంటాడు. ఇదిగో స్కానర్ ఉంది స్కాన్ చేయండి అని చెప్తూ ఉండగా ఫోన్ కూడా మర్చిపోయానండి అని శేఖర్ చెప్తూ ఉండగా ఏంటి బాబు నువ్వు ఫోన్ లేని మనిషి బయటకు రావట్లేదు, నువ్వెలా బాబు మర్చిపోయావు, మొదటి బేరం నీదే అని బండావిడ అంటూ ఉండగా నేను ఇస్తానులేండి శేఖర్ గారు అని అవని అంటుంది. ఈయన నీకు పరిచయమా అని బండావిడ అడుగుతుండగా పరిచయమే, మా ఆయనకి బాగా తెలిసిన వాట్లే అని మాట మార్చి అవని చెప్తూ